ప్రకాశం జిల్లాలో తాగునీటి అవసరాలకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. రామతీర్థం, గుండ్లకమ్మ ప్రాజెక్టుల నుంచి నీటిని సేకరించి సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో నిల్వ చేస్తున్నామన్నారు. ఈ నెలాఖరుకు కృష్ణా కాలువ ద్వారా నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. కృష్ణా నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించేలా అధికారులను ఆదేశించామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే 1077 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. రానున్న 120 రోజులకు అవసరమైన పశుగ్రాసాన్ని ముందుగానే అంచనా వేసి ప్రణాళిక రూపొందించామంటున్న కలెక్టర్ రాజాబాబుతో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం అయితే మాత్రం రైతాంగాన్ని అలాగే ఇటు పశువులను కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని చెప్పాలి. ఈ ప్రకాశం జిల్లా అనేది వెనుకబడిన ప్రాంతం, అట్లాగే వర్షభావం కూడా తక్కువగా ఉంటుంది. దానికి అనుగుణంగానే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అయితే మాత్రం జిల్లా యంత్రాంగం అంతా కూడా తాగు నీటి కోసం అలాగే పశువుల కోసం అయితే ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆ విశేషాలను కలెక్టర్ రాజాబాబు అంతా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ నీటి ఎద్దడిని తగ్గించుకోవడానికి ఎల్నినో ప్రభావాన్ని దూరం చేయడానికి ఎలాంటి కార్యాచరణ రూపొందించారు? ఈ ఎల్నినో ప్రభావం కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రకాశం జిల్లా డ్రాట్ ప్రోన్ ఏరియా. ఈస్టర్న్ ప్రకాశంలో గ్రౌండ్ వాటర్ అట్లీస్ట్ 6 మీటర్స్ ఉంటాయి. వేరే వెస్టర్న్ ప్రకాశం, దొనకొండ ఆ ప్రాంతంలో ఆల్మోస్ట్ నీకు 15 to 20 మీటర్స్ డెప్త్లో ఉన్నాయి. సో ఇవి రీఛార్జ్ అవ్వాలంటే కనుక వర్షం కావాలి. సో ప్రస్తుతానికి ఎల్నినో ఎఫెక్ట్ వల్ల కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి అగ్రికల్చర్ పరంగా ఆల్రెడీ ఈ క్రాప్ ప్యాటర్న్ అంతా కూడా చేంజ్ చేయడం జరిగింది. వాటర్ ఇన్సెంటివ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డైవర్సిఫికేషన్ చేశాము. అయితే ఇప్పుడు మనకి ఫోడరు అండ్ అట్ ది సేమ్ డ్రింకింగ్ వాటర్ ఫర్ యానిమల్స్, అదేగా మనకి సిటిజన్స్ కూడా మనకి వాటర్ కావాలి. సో యానిమల్స్ అరౌండ్ మనకి టోటల్గా మేము అంచనా చేసాము సుమారు 37 lakh క్యాటిల్ పాపులేషన్ అన్ని కలిపి ఉన్నది. సో ఈ పాపులేషన్కి అందరికీ కూడా మనకి వాటర్ సప్లై చేయడానికి లింక్ చేసినటువంటి సుమారు 12,300 వరకు కూడా వాటర్ సోర్సెస్ ని ఈ ఆర్ఎస్కేలో మనం లింక్ చేసాము. దాంతోపాటు ఈ 376లోను కూడా మనకి ఏం చేసాము, అది హై రిస్క్ ఏమున్నాయి, లో రిస్క్ ఏమున్నాయి, మీడియం రిస్క్ ఏమున్నాయి అని చెప్పేసి అది కూడా మనం ఐడెంటిఫై చేసాం. దాని ప్రకారమే కొన్ని ఐడెంటిఫై చేసుకుని ఫోడరు, వాటర్ అనేది కూడా వాటిని బ్యాలెన్సింగ్ చేసేలాగా, మిటిగేట్ చేసేలాగా దానికి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రెండోది ఏంటంటే మనకి డ్రింకింగ్ వాటర్ ఒకటి ఉంది. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి మనకి మేజర్గా 6 రిజర్వాయర్స్లు ఉన్నాయి. ప్రస్తుతానికైతే మొత్తం రిజర్వాయర్స్లో వాటర్ లెవెల్ వరకు ఏమీ ఇబ్బంది లేదు. మంత్ ఎండింగ్కి ఎన్ఎస్పి కెనాల్ వస్తుంది అంటున్నారు కాబట్టి ఎన్ఎస్పి కెనాల్ రాగానే ఇమ్మీడియట్గా ఈ ఎస్ఎస్ ట్యాంక్స్కి ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ 148 ట్యాంక్స్ వరకు కనెక్ట్ అయి ఉన్నాయి ఆ ఛానల్లో, వాటన్నిటిలో కూడా వాటర్ నింపడం అనేది జరుగుతుంది. సో అయితే ఈ వాటర్ సమస్య ఇప్పుడు పవరు ద్వారా రన్ అయ్యే ఉంటాయి. కొన్నిసార్లు బోర్లు బికాస్ ఇన్ ద డెప్త్ ఎక్కువ అవడం వల్ల అవి ఎండిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలు వచ్చినప్పుడు మనల్ని కాంటాక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే 1077 అని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాం కలెక్టరేట్లో. సో ఈ నెంబర్ దగ్గర యాక్చువల్గా 24/7 పెడదామని అనుకున్నాము. ప్రస్తుతానికైతే ఫస్ట్ ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 6, 7, 8 వరకు పెట్టి ఒక డెడికేటెడ్ టీంని పెట్టి ఈ కాల్స్ ఎవరైనా కానీ మనకి వాటర్ సమస్య, అది ఫోడర్ సమస్య వచ్చినా, ఆ తర్వాత క్యాటిల్కి వాటర్ లేకపోయినా, బోర్స్ రిపేర్స్ వచ్చినా, లేదన్నా మోటార్ ఏమన్నా కనుక చెడిపోయినా, తర్వాత ఏదైనా పవర్ ఇష్యూస్ వచ్చినా, ఇవన్నిటిని కూడా మనకి 1077 నెంబర్కి కనుక వాళ్ళు ఫోన్ చేస్తే ఇమీడియట్గా విదిన్ 24 అవర్స్లోనే ఆ ఇష్యూని అడ్రస్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే పశువులు ప్రధానంగా చెరువులు కావచ్చు, అలాగే కాలువల్లో నీళ్ళు ఎండిపోతూ ఉంటున్నాయి. పశువులకి నీళ్లు అందించడానికి కూడా కార్యాచరణ రూపొందించినారు. అది ఏ విధంగా చేస్తారు సార్? అంటే ఆల్రెడీ మనం పశువులకి కొన్ని తొట్టులు కట్టినప్పుడు ఇవన్నీ కూడా ఎంటీ లేకుండా ఫిల్ చేయడం ఒకటి, అది బయట ట్రాన్స్పోర్ట్ ద్వారా సరే తీసుకొచ్చేలాగా. తర్వాత వాటర్ సోర్సెస్ కూడా మనం ఈ 12,131 ఏవైతే సోర్సెస్ ఉన్నాయో, అది బోర్ సోర్స్ అవని లేదంటే నియరెస్ట్ ట్యాంక్స్ అవని, ఏమైనా మొత్తం ఈ సోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయా లేవా, రెస్టోరేషన్ చేయాలా అనేది కూడా ఇదంతా కూడా ఐడెంటిఫై చేసిన వాటిలో కూడా మనం వెరిఫికేషన్ చేస్తాం. ఇదంతా కూడా లాస్ట్ 1 week 10 days నుంచి జరుగుతుంది. ఇది ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల బాగా ఇబ్బంది పడేది ఏమవుతాయంటే మనుషులైతే ఏదో రూపంలో చెప్పగలుగుతారు, యానిమల్స్ అయితే చెప్పలేవు. కాబట్టి అంచేత మేము ముందే అన్నీ కూడా ప్లాన్ చేస్తాం. అదంతా కూడా ఎక్కడెక్కడ వాటర్ సోర్స్ ఉంటుందని ఫోడర్ కూడా అసెస్ చేయడం జరిగింది. అంచేత ఆ ఇబ్బంది ఏమి ఇప్పుడు రాబోయే 4 రోజుల వరకు కూడా మనకేమీ ఇబ్బంది లేదు. ఈ నెల జరిగిన తర్వాత కొన్ని బోర్లు ఎండిపోతాయి, బికాస్ ఆఫ్ వాటర్ డిప్లీట్ అయిందంటే కనుక అవి డ్రై అయిపోతాయి. అవన్నింటిని కూడా ఇమీడియట్గా మ్యాప్ చేసుకుని పక్కనున్న సోర్స్ నుంచి చేస్తాము. ఏమీ ఇబ్బంది లేదు. అవసరమైతే వాటర్ నియరెస్ట్ ఎంత దూరమైనప్పుడు కూడా వాటర్ అయితే మాత్రం అందిస్తాం. అలాగే రైతాంగానికి ఏం చెప్తారు సార్ ఈ సాగు విధానం? సాగు విధానంలో దయచేసి మీరు రైతులకు చెప్పేది ఏంటంటే, ఏదో ఒక సాయంత్రం అయ్యేటప్పటికి మబ్బులు వస్తున్నాయి,
అక్కడక్కడ ఏదన్నా ఒక 2-3 చినుకులు పడుతున్నాయి. సో అనేది దాని మీద పెట్టుకుని మీరు వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్కి వెళ్ళొద్దని చెప్తున్నాము. సో దీనికి సంబంధించి మా అగ్రికల్చర్ ఆఫీసర్స్కి గవర్నమెంట్ నుంచి కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము కూడా రిపీటెడ్గా చెప్తున్నాము. అగ్రికల్చర్ ఆఫీసర్స్ చెప్పింది వాళ్ళు విని ఆ రకంగా ఫాలో అవ్వాలని ఈ సందర్భంగా అందరిని కూడా మీ ద్వారా కోరుతున్నాను. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఎక్కువ నీటితో సాగు అయ్యే వ్యవసాయం చేయాలి. అలాగే పశువులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి తొట్టెలు ఏర్పాటు చేయటం, వాటికైతే నీటిని సకాలంలో అందించే విధంగా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పి కలెక్టర్ రాజాబాబు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్, రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ఒంగోలు నుంచి.